జగ్గంపేట ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం. సహజ వనరులు, సహజ సంపద అపారంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇండస్ట్రియల్ క్యారిడార్గా అభివృద్ధి చేయాల్సినటువంటి జగ్గంపేట అభివృద్ధి పథంలో వెనుకబడుతూ రాజకీయ నాయకుల కుయుక్తుల ఫలితంగా, కుట్రల ఫలితంగా ప్రజలకి అభివృద్ధి నోచుకుపోగా కార్మిక వర్గం దోపిడీకి గురి కాబడుతున్నది. సహజ సంపద అపారంగా ఉన్నది, నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఓ పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కీలకమైనటువంటి స్థానం ర్యాంకో, అల్ట్రాటెక్, కేసీపీ, హేమాద్రి అనేక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా జగ్గంపేటలో కేంద్రీకృతమై పనిచేస్తున్నాయి. కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధిలో నామమాత్రంగా ఖర్చు పెడతారు. ఇటీవల ర్యాంకో సిమెంట్ వారి పర్యావరణ పరిరక్షణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఎవరు ఒక కార్మికుడికి పిఎఫ్ లేదు, ఒక కార్మికుడికి మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, ఒక కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు, ప్రమాదం బీమా లేదు, కాంట్రాక్ట్ బేసిస్ కింద, అవుట్సోర్సింగ్ కింద, ఉక్కుబాదాల కింద 14 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పనిచేసినటువంటి కార్పొరేట్ వర్గాల చేతిలో నలిగిపోతున్నటువంటి వారు 4 గ్రామాలు కూడా, జయంతిపురం కానీ, తర్వాత రావిరాల, అలాగే ఇతర గ్రామాలన్నీ. కాబట్టి ఆల్ట్రాటెక్ వచ్చేటప్పటికి గొడవాడ. ఈ గ్రామాల ప్రజల పరిస్థితి కాంట్రాక్ట్ లేబర్ని, వాళ్ళని ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి తమ అనుకూలమైనటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, బహుశా ఐపీఎల్ జరుగుతూ ఉంటుంది. ఐపీఎల్లో బ్యాట్స్మెన్ 6 కొట్టినప్పుడు చీర్ గార్డ్స్ ఎగిరి గంతేస్తూ ఉంటారు, లేకపోతే చిచ్చుగుడ్లు పెడుతున్నారు. అలాగే 4 కొడితే చీర్ గార్డ్స్ వేసి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అట్లాగే మన తంతు ఏమిటంటే జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒక తంతు జరిగింది. మేము కమ్యూనిస్ట్ పార్టీగా చాలా క్లియర్గా చెప్పాము, అక్కడ ర్యాంకో సిమెంట్కి సంబంధించి కానీ లేదా ఇతర కార్మిక ఫ్యాక్టరీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తున్నారు. మీరు సున్నపురాయి తవ్వకానికి లేదా గ్రానైట్ తవ్వకానికి, గనులు తవ్వకానికి, కానీ అనుమతులకు లోబడి వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? ఎంతమంది మీరు ఎకరనారా తీసుకుని 4 ఎకరాలు తవ్వుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరి మీద ఏం చర్యలు తీసుకుంటుంది ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్? నిబంధనలకు విరుద్ధంగా జీవజాలాలన్నీ కూడా అక్కడ 100 అడుగుల లోతుకు పైబడి తవ్వేసి 500 అడుగుల లోతుకు వెళ్ళిన తర్వాత ఆయుర్వాదం వచ్చేస్తుంది. మేము ఫోటోల్లో సహా సాక్ష్యాధారంతో సహా చూపించాం జిల్లా కలెక్టర్ గారు. కాబట్టి మొత్తం తమ అనుకూలమైనటువంటి జనాన్ని కూర్చోబెట్టి వాస్తవాన్ని బయటకు రానిటువంటి పరిస్థితుల్లో ర్యాంకో వారి పర్యావరణ పరిరక్షణ సదస్సు జరిగింది. అభివృద్ధి జరగాలనే మేము మనసారా కోరుకుంటున్నాం. పరిశ్రమలకు కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదు. అలాగే చుట్టుపక్కల 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ర్యాంకో సిమెంట్ చుట్టూ, బోధవాడ, అలాగే ఇతర గ్రామాలకు ఏమైనా ఉన్నాయో వారందరికీ కూడా హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేయాలి. ర్యాంకో హౌసింగ్ కాలనీస్ ఏర్పాటు చేయాలి. వైద్య సౌకర్య నిమిత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాలి. జగ్గంపేటలో కార్పొరేట్ ఫ్యాక్టరీ సంస్థలు ఉండి ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయవలసినటువంటి జగ్గంపేట పట్టణంలో బోధవాడలో అల్ట్రాటెక్ సిమెంట్లో ప్రమాదం జరిగితే 16 మంది తీవ్రమైనటువంటి ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితుల్లో విజయవాడకి తరలించారు. మరి ఏమైపోతున్నాయి కార్పొరేట్ నిధులన్నీ కూడా? కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీనిపైన ఎక్కడైతే ఫ్యాక్టరీ ఇంపాక్టెడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మాగారాలు, ఆ గ్రామాల్లో సంతకాల సేకరణ ఉద్యమం చేపడతాం. హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయాలని చెప్పి, సిఎస్ఆర్ ఫండ్స్ని సక్రమైన పద్ధతిలో వినియోగించాలని చెప్పి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు లోబడకుండా తవ్వకాలు కొనసాగిస్తే వారిపైన కలెక్టర్ కానీ మైనింగ్ సెక్షన్ కానీ చట్టపరమైనటువంటి ఏం చర్యలు తీసుకోవాలో బహిర్గతం చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి వేలాది పథకం ఉన్నది, ఎత్తిపోతల పథకం. ఇవాళ వేలాది ఎత్తిపోతల పథకం దాదాపు 2500 ఎకరాల ఆయకట్టు సాగు భూమి ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ ముందా మోటార్లు పనిచేయవు, ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించరు. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఏం చేస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల వేలాది ఎత్తిపోతల పథకానికి స్వతంత్ర నిధులు కేటాయించి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండవది, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. కాబట్టి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది, ఎన్నికల వాగ్దానం కూడా ప్రభుత్వం. కాబట్టి తక్షణమే పట్టణం 3 సెంట్లు, 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కూడా సత్వరమే ఇవ్వడానికి మేము ఈ సమావేశంలో దీని కార్యాచరణ ప్రకటిస్తాము. జగ్గపేట పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు సాగుతామని చెప్పేసి, అలాగే ఇటీవల కాలంలో శాండ్కు వ్యతిరేకంగా తెలంగాణకు తరలిపోతుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆపిన చరిత్ర, అక్రమ రవాణాకు గండిపట్టినటువంటి చరిత్ర జగ్గపేట నియోజకవర్గ కమ్యూనిస్ట్ సమితిది, ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితి అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడే ఎక్కడికైనా సరే ఎప్పటికీ కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ, పర్యావరణ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా శాండ్ అక్రమ రవాణాన్ని అరికట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ జగ్గపేట లాంటి ఒక పూర్తి పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున దీనికి ఒక కోస్టల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ వైపుగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా అతీతంగా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటు చేయడానికి ఇచ్చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తుంది.